హాయ్ 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 ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా హ్యాపీగా ఉండాలని, మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలని, మనందరితో పాటు కళ్యాణ్ తనుజ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో వచ్చి కళ్యాణ్ తనుజ గురించి చాలా అప్డేట్స్ చెప్తాను. అండ్ వీడియో పెట్టి చాలా రోజులు అయింది కదా. అవునండి, కొంచెం వేరే ఊరు వెళ్ళాను. అంటే నేను కూడా వేరే ఊరికి వెళ్ళాను. లేకపోతే కళ్యాణ్ తనుజ వైజాగ్ వచ్చినప్పుడే వీడియో చేయాలి. బట్ నేను కూడా వేరే ఊరు వెళ్ళి ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది. నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళు చేసేస్తున్నారా, ఇంకా నందు ఏంది చెప్పేది మనకి అని ఎదురు చూడట్లేదు. వీడియో చేయాలి కదా, వీడియో కోసం కొంతమంది అయినా ఎదురు చూస్తుంటారు కదా, ఆ కొంతమంది కోసం ఈ వీడియో. ఇక ఈ వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ అంటే ఒక 4-5 విషయాల గురించి క్లారిటీగా చెప్పిస్తాను. వైజాగ్ వచ్చిన విషయం గురించి, వైజాగ్ టూర్ గురించి, అదే వైజాగ్ వచ్చారు కదా, విజిట్ చేశారు కదా, ఆ 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి వచ్చి కళ్యాణ్ తనుజ మూవీ అండ్ తన సాంగ్ ఎప్పుడు వస్తున్నాయి, వాటి ప్రమోషన్స్ ఏంటి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక మూడోది వచ్చి కుక్ విత్ జాతిరత్నాలు. కుక్ విత్ జాతిరత్నాల్లో అసలు అంటే లాస్ట్ వీక్ ఎవరు వచ్చారు, ఈ వీక్ అంటే ప్రొమో వచ్చింది కదా, ఆ ప్రొమో గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొంచెం ముందుకెళ్తే 4వ విషయం వచ్చి, నాకు ఈ 4వ విషయం చెప్తున్నప్పుడు అనిపిస్తుంది, ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. ఇలా అనిపిస్తుంది అనమాట. కొన్ని అంటే మరీ కాదు, మరీ అన్ని బయటికి తీసుకెళ్ళాం కానీ బయటికి తీసుకురాలేం, కానీ కొన్ని విషయాలకు మాట్లాడుకుందాం. ఆ విషయాలు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. అన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ మిస్ అవ్వకండి, కొంచెం లెంతీ ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఇంకా ఏదో ఒకటి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి, ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 3వ తేదీ కళ్యాణ్ వచ్చాడు కదా, ఆ హోటల్ పేరు వచ్చి రావోయి తిందాం. చాలా వెరైటీగా ఉంది కదా, రావోయి తిందాం. ఆ హోటల్ అనమాట. తనతో మన ఐ డ్రీమ్ యాంకర్ వచ్చారు, మళ్ళీ వచ్చి వాళ్ళ తమ్ముడు వచ్చారు, కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, మేనకోడలు వచ్చింది, వీళ్ళందరూ వచ్చారు. అసలు కళ్యాణ్ ఉన్నాడు చూడండి, వేరే లెవెల్ ఉన్నాడు. ఆ స్మైల్ కానీ, అంటే నిజంగా కళ్యాణ్ బాధపడుతున్నప్పుడు తన ఫేస్లో బాధ అనేది తెలుస్తుంది, సంతోషపడుతున్నప్పుడు తన ఫేస్లో హ్యాపీనెస్ తెలుస్తుంది. అది ఎలా మనకి ఓన్ చేసుకోవడం వల్ల తెలిసిపోతుందా, లేకపోతే ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు నాకు వాళ్ళు బాధగా ఉన్నప్పుడు వీళ్ళేంటి వాళ్ళు బాధగా ఉన్నారు అనిపించి నాకు కూడా సాడ్నెస్ వచ్చేసి సాడ్నెస్ వీడియోస్ పెట్టేస్తానమాట. దానికి మీకు ఏదో నచ్చక నాకు వాళ్ళని చూడగానే ఈరోజు హ్యాపీగా ఉన్నారు, లేకపోతే ఈరోజు సాడ్గా ఉన్నారు అనిపించి నాకు మనసుకు కూడా సాడ్ అనిపించి సాడ్నెస్ ఎప్పటి నుంచో వీడియోస్ ఉంటాయి కదా, ఆ సాడ్నెస్ నేను కూడా పంచుకోవాలని చెప్పి వీడియోస్ పెడతాను అనమాట. ఇప్పుడు మీరు ఎందుకు ఈ వీడియో పెట్టారు, ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళ మధ్య, ఇలా క్వశ్చన్స్ వేస్తుంటారు. అయినా లైట్ అనుకోండి, అటన్నిటి గురించి పట్టించుకోకూడదు. అలా అంటే వాళ్ళని చూసి నా మూడ్ కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ ఉంటే అసలు నిజంగా ఆ వచ్చినప్పుడు తను హోటల్కి వచ్చినప్పుడు ఉంది కదండి, ఆ వీడియో అయితే ఎన్నిసార్లు చూసాను నేను కళ్యాణ్ కోసం, నిజంగా అన్నిసార్లు చూసాను. స్మైల్ ఉంది చూసారా, చందమామలో అయినా ఉంటుంది మచ్చ, నీ నవ్వులో ఉండదు మచ్చ అంటారు కదా, అలా చందమామలో ఉన్నంత వెలుగు తన నవ్వులో మరి కొంచెం ఎక్కువ చెప్తున్నావు నందు నువ్వు అనుకుంటారు కొంతమంది అనుకున్నా, నాకు నాకేం పరక పడదు అనుకోండి. వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను, నేను పొగుడుతూనే ఉంటాను, ఎవరినైనా సరే పొగుడుతూనే ఉంటాను. ఆ రాబోయి తిందామనే హోటల్కి వచ్చి నాకైతే పేరైతే భలే నచ్చింది. రాబోయి అనేది పైన హోటల్ నేము, రాబోయి అనేది హోటల్ నేము, కింద వచ్చి క్యాప్షన్ వచ్చి తిందాం రా అనేది చాలా అంటే బాగా టచ్ అవుతుంది. అంటే వెళ్ళిపోదాం అన్నట్టు, అంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అనమాట. హోటల్ నేమ్ ఎవరో కానీ చాలా బాగా పెట్టారు. అంటే ట్రెడిషనల్గా ఉంది, హోమ్లీగా ఉంది, అండ్ మనసుకి వెళ్ళిపోయి తిందాం అని అనిపిస్తుంది. మన నెల్లూరులో ఒక హోటల్ ఉందనమాట, నెల్లూరుళ్ళ అత్తారిల్లు అని, అంటే అల్లుళ్ళ కోసం స్పెషల్గా ఒక హోటల్ పెట్టారనమాట. అంటే నెల్లూరుళ్ళ అల్లుళ్ళు కానీ కోడళ్ళకి కానీ అక్కడికి వెళ్తే స్పెషల్ ట్రీట్ ఉంటుంది. అలా వాళ్ళకి సంబంధించి ఒక హోటల్ ఉంటుందన్నమాట, నెల్లూరుళ్ళ అత్తారిల్లు. చాలా అంటే చాలా చూడ్డానికి కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అలా ఉంటాయి అనమాట. అలానే ఇది కూడా రాబోయి కూడా చాలా బాగుంది హోటల్. ఇక కళ్యాణ్ వచ్చారు. కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి నిజంగా మరి మనము ఎక్కువ వాళ్ళు చూడటం వల్ల ఆ ఫీల్డ్లోకి అది వచ్చేస్తుందా మన ఫీడ్లోకి, అంటే మన ఇన్స్టా ఫీడ్ కానీ లేకపోతే మన యూట్యూబ్ ఫీడ్ కానీ, అది మనం ఆ వీడియోస్ చేయబట్టి వస్తుందా, లేకపోతే మామూలుగానే వస్తుందా, నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా ఇన్స్టా కానీ వీటన్నిటిలో నాకు ఎక్కడ చూసినా కళ్యాణ్ తనుజ వీళ్ళ వీడియోసే, వీళ్ళ మీద వీడియోస్, వీళ్ళ రీల్స్, వీళ్ళ అన్ని వీళ్ళదే, వీళ్ళ స్టేటస్, వీళ్ళ స్టోరీస్ ఇదే వస్తుంది తప్పించి వేరే హీరో హీరోయిన్ నాకు కనిపించట్లబ్బా, నిజంగా కనిపించట్లా. అలా అలా అంత
అంత పాపులారిటీ, అంత లవ్, అంత అంటే ఓన్ చేసేసుకున్నట్టు అలా ఉందనమాట. నిజంగా చాలా బావుంది. ప్రతి ఒక్క వీడియోలో వాళ్ళ ప్రేమనేది చూపిస్తున్నారు. అంటే ఇలాంటి ప్రేమ ఉంటేనే కదా ఇప్పుడు అన్ని 'బిగ్ బాస్' సీజన్‌లో ఎవ్వరైనా సరే ఒక 3, 4 మంత్స్ కొంచెం పాపులర్‌గా ఉంటారు. బట్ వీళ్ళు తిరిగి ఇంకొక 'బిగ్ బాస్ 10' కూడా వస్తుంది. కానీ అదే హ్యాపీ అంతే ప్రేమ, అంతే క్రేజ్, అంతే వాళ్ళ మీద మన ఓన్ అనే ఫీలింగ్ ఇంకా అలానే ఉందనమాట జనాలకి. నిజంగా సూపర్ అది. ఇక కళ్యాణ్ అక్కడ మాట్లాడారు. అక్కడ అందరితో మాట్లాడారు. కొంతమంది వీడియోస్ ఏందంటే, మేము కళ్యాణ్‌ని కలిసామన్నట్టుగా, కళ్యాణ్‌తో ఫోటో దిగామన్నట్టుగా, కళ్యాణ్‌తో ఫోన్ మాట్లాడామన్నట్టుగా కొంచెం గొప్పలు చెప్పుకుంటారబ్బా! నాకైతే అది నచ్చట్లేదు కొన్ని వీడియోస్‌లో. బట్ వాళ్ళ వాళ్ళ క్రేజీనెస్ అదేనేమో. అది అంటే వాళ్ళ ఫీలింగ్ అలా ఉంటుంది. చెప్పుకొని ఇంక ఏం చేద్దాం? వాళ్ళ క్రేజీనెస్ అదే. అది అలా వాళ్ళ సంతోషం అనుకోని వదిలేయాలి. దానికి కూడా మనం తప్పు పట్టడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు. అది వాళ్ళ హ్యాపీనెస్. కళ్యాణ్ మాతో మాట్లాడాడు. కళ్యాణ్ మాతో పిక్ తీసుకున్నాడు అని వాళ్ళకి జరగనిది కూడా జరుగుతుంది అని చెప్పుకోవడంలో ఒక హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి మనమేమి వాటిని అంటే మనకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది కదా! అయ్యో! కళ్యాణ్ మనతో దిగితే బావుండు. కళ్యాణ్ మనతో మాట్లాడితే బావుండని. మనం ఏం చేయలేం వాటిని. ఇంకా వచ్చి తనదయిపోయింది. తనదయిపోయినాక చాలా జరిగింది కళ్యాణ్‌ది కూడా. ప్రతి ఒక్కరు బాగా ఆ చిన్న పిల్లల్ని హగ్ చేసుకోవటం గానీ, చిన్న పిల్లల్ని ఆడించడం గానీ, అదేంటో ప్రతి ఒక్కరు కళ్యాణ్ దగ్గరికి పాజిటివ్‌గా వెళ్ళిపోతారనమాట. చిన్న పిల్లలైనా సరే. ఆ వైబ్ ఉంటుంది కళ్యాణ్‌లో. ఫస్ట్ అగ్ని పరీక్షకొచ్చినప్పుడు నిన్ను చూస్తే బాధ పెట్టాలనిపించట్లేదు. అంటే పాజిటివ్‌గా ఉంటుంది. నీ ఫేస్‌ని చూస్తే నాకెందుకో పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నవదీప్ కానీ, బిన్‌మాధవ్ కానీ, అభిజిత్ కానీ అంటారు చూసారా? అట్లా కళ్యాణ్‌ని చూస్తే ఇష్టపడే వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఇక కడుపులో విషం దాచుకొని పైకి నటించే వాళ్ళ గురించి మనమైతే చెప్పలేము. అలాంటి విషయమే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా! నేను ఆ షార్ట్ వీడియో పెట్టింది ఎవరి గురించో బ్యాడ్ చేద్దామని, ఎవరినో ఇచ్చేద్దామని కాదు. నేను మన వాళ్ళ గురించి మనకి అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' చరిత్రలో చాలా మంది ఇప్పుడు 9 సీజన్స్ అయినాయి. అభిజిత్ విన్నర్ అయ్యాడు కానీ కెప్టెన్ అవ్వలేదు. ఇక చాలా మంది సిరి, హనుమంతు వీళ్ళంతా 1 టైమే అయ్యారనమాట. వీళ్ళందరూ 1 టైమ్ అయిన వాళ్ళు నాకెందుకు కోపమొచ్చిందంటే ఇమాన్యుల్ చాలా మంచి ఫ్రెండ్ అనమాట. ఎవరికి? ఇంకా అన్న కళ్యాణ్ ఇప్పటికి కూడా మా ఆయన ఇమాన్యుల్ అన్న నాకు అన్ననే తను అన్నంత ప్రేమ ఇప్పటికి కూడా మనకు చూపిస్తుంటాడు. ఏ రోజు ఇమాన్యుల్ గురించి కానీ, లేపోతే డిమాండ్ పవన్ గురించి కానీ, లేపోతే ఇంకొక పక్క కంటెస్టెంట్స్ గురించి కానీ తనెప్పుడు బ్యాడ్‌గా చెప్పలేదు. అలాంటి అతను ఇప్పుడు ఒక 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 వీడియో చూస్తాం మనం. అంటే దాంట్లో ఇమాన్యుల్ తప్పేముంది? వేరే వాళ్ళు కదా పెట్టిందని మీరనొచ్చు. ఇమాన్యుల్ తరపున వాళ్ళు ఎవరైనా పెట్టొచ్చు. కానీ ఆ వీడియో క్రియేట్ చేసిన వాళ్ళు ఇమాన్యుల్ ఫ్యాన్. అలాంటి అనుకున్నప్పుడు సంజన గల్రాని పేరేశారు. అసలు తను చూస్తాడు గదా! దాన్ని రీపోస్ట్ చేసినప్పుడు చూస్తారు కదా! మనము ఇక్కడ కళ్యాణ్ పేరు లేదు. మన తమ్ముడు కదా! తన పేరు లేదు. మన ఫ్రెండ్ అంటే తను ఎప్పటినుంచో ఫ్రెండు. తన పేరు లేదు. రేపు ఇది మనం రీపోస్ట్ చేస్తే ఏమో మనకి చెడ్డ పేరు వస్తుందేమో, లేపోతే వాళ్ళ పేర్లు లేనియి మనం ఎందుకు రీపోస్ట్ చేయాలి అని కొంచెం అన్నా లేపోతే పెట్టిన అతనికి ఎవరిదో ఒక ఫ్యాన్ నేమ్ అయితే ఉంది. తనకి ఇమ్ము అని పక్కన చేర్చుకుందనమాట. పేజ్ అనమాట. అలా రీపోస్ట్ చేసినప్పుడు మీరు దాన్ని రీపోస్ట్ చేశారు. మీది తప్పు ఉందా లేదా నేను అనట్లేదు. మీకు తెలుసా లేదా మీకు చూసారు కదా! చూసినప్పుడు నేనే నార్మల్‌గా ఒక అమ్మాయిని చూసి చదివి నాకే అంత బాధేసింది. మీరు 105 డేస్ కలిసుండి తనను ఒక తమ్ముడిలాగా మా తమ్ముడు జెమ్స్ అని మా ఫ్రెండ్ నాకు తనుజ అంటే ప్రాణం. తనతో ఒక అబద్ధం చెప్పలేను. తను బాధపడితే చూడలేను అన్న మీరు నేను ఎవరిని తప్పు పట్టలేదు. బట్ నాకొచ్చిన డౌట్ అడుగుతున్నాను నేను అంతే. ఇది నెగెటివ్ చేయటం కాదు, ఏది కాదు. నాకొచ్చిన డౌట్ మిమ్మల్ని అడుగుతున్నాను ఇమాన్యుల్ గారు. మీరు ఆ వీడియో చూసినప్పుడు, ఆ పోస్ట్ చూసినప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఇంతమందిని కెప్టెన్‌గా పెట్టారు. అదేంటి ఇది కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు కదా! తనూజ కెప్టెన్ అయింది కదా! 'బిగ్ బాస్ 9' అంటే సంజన గల్రాని ఏశారు. సరే 'బిగ్ బాస్ 9'లో ఎవరిని ఏయలేదా? మిమ్మల్ని ఒక్కళ్ళని ఏసుకోమంటే ఓకే అనుకోవచ్చు. సంజన గల్రానిని ఏశారు, డిమాండ్ పవన్‌ని ఏశారు. వీళ్ళిద్దరు ఏం చేశారు? అది చాలా తప్పు కదా! మీకనిపించినా గూడా మీరు రీపోస్ట్ చేయగూడదు. ఓకే. ఫ్యాన్స్ చేసుకున్నారు. ఫ్యాన్స్ చేసిన దానికి నేనెందుకు అనుకోవాలండి? మీరు రీపోస్ట్ చేస్తే మీకున్న ఫ్యాన్స్ అందరికి మీరు కళ్యాణ్ మీద ఎంత ప్రేమనేది ఇప్పుడంతా మీరు పెంచుకున్న ప్రేమంతా అబద్ధం అని తేలిపోయింది కదా! నాకు నిజంగా మీరంటే చాలా గౌరవం ఉంది. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి ఎదిగారు. చిన్న కమెడియన్‌గా మీరు 'జబర్దస్త్‌లో' కమెడియన్స్ చేసినప్పుడు చాలా మీరు 'వర్ష' చేసే కామెడీకి చాలా పెద్ద ఫ్యాన్‌ని నేను. అయినా కూడా మీరు ఇలా ఆలోచించకుండా ఇలాంటి రీపోస్ట్‌లు చేయటం వల్ల మీలో ఉన్న ప్రేమ అనేది అంత నటన అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఇంక నేనేం చెప్పలేను. దీని గురించయితే నాకు నచ్చలేదు. అది ఎందుకు పెట్టాను? ఇలాంటియన్నీ పెట్టాల్సిన అవసరం ఏంటని చాలా మంది అడుగుతారు కదా! వచ్చి చాలా మంది వీడియోస్‌లో అడుగుతారు కదా! కామెంట్స్‌లో. నేనెందుకు పెట్టానంటే
తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పి విడి ఫ్యాన్స్, లేపోతే మ్యూచువల్ ఫ్యాన్స్, ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ అని మనం కొట్టుకుంటున్నాం. కానీ అక్కడ బ్యాట్ చేసేది అదర్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్. అదర్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ వాళ్ళు ఏంటంటే మన వాళ్ళకి పేరు రావాలి. వాళ్ళు బానే ఉన్నారు. వాళ్ళ తరపున వాళ్ళు బానే ఉన్నారు. మన వాళ్ళకి పేరు రావాలి. అంటే వీళ్ళని తొక్కాలి అనే విధంగా వాళ్ళు ఆహ్, హ్మ్, మన వాళ్ళ పేర్లు పెట్టుకొని అంటే మన ఫ్యాన్స్ పేర్లు పెట్టుకొని అంటే కళ్యాణ్ ఫ్యాన్ పేజ్, తనుజ ఫ్యాన్ పేజ్, మ్యూచువల్ ఫ్యాన్ పేజ్ అని పెట్టుకొని ఇలా నెగెటివ్ చేస్తున్నారు. మీకెందుకు అది అర్థం కావట్లేదు? కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్, ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ కానీ, మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు మేల్కోండి అని చెప్పడానికి ఈ వీడియో పెట్టాను. అంతే తప్పించి ఎవరి గురించో నెగెటివ్ చేయాలని నాకు లేదు. ఎవరి గురించో పాజిటివ్‌గా అంటే నా వాళ్ళ గురించి, నాకు నచ్చిన వాళ్ళ గురించి పాజిటివ్‌గా చెప్పుకోవటం తప్పించి వేరే వాళ్ళని నెగెటివ్ చేయాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. ఇదనమాట సంగతి. ఇందుకని ఆ వీడియో పెట్టా. ఇక తనుజ అబ్బా! మహాలక్ష్మిలాగా వచ్చిందబ్బా నిజంగా. ఆ చీర కానీ, ఆ హెయిర్ లూజ్ కానీ, ఆహ్, ఆహ్, ఆ చీరకు తగ్గట్టు ఆ నెక్లెస్ కానీ, అంటే ఆ చీర చాలా అంటే వెరైటీగా అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అలాంటి చీరలు కట్టుకోవడానికి ఏంటి ముసలోళ్ళ చీరలాగుంది. నేనెందుకు కట్టుకుంటాను? నేను కట్టుకోనని ఒక పొర యేసుకొని వస్తారనమాట. అంటే మోడర్న్‌గా కనిపించడానికి అమ్మాయిలంటే ఒక పొర శారీస్ వేసుకొని ఇలా వ స బయటికి రావడాలని ఇలా ఇష్టపడతారు. బట్ నాకైతే నిజంగా మహాలక్ష్మి ఉన్నట్టుంది ఆ చీరలో. ఎంతమందికి నచ్చినా, నచ్చకపోయినా నాకైతే చాలా బా నచ్చింది. ఆ చీరకి ఆ నెక్లెస్ చాలా సెట్ అయింది. తన మొహంలో చాలా కాలం ఉంటుందబ్బా! నిజంగా చాలా బావుంటారు. ఇద్దరు నిజంగా వాళ్ళిద్దరూ హ్మ్, బాధపడుతుంటే చూడలేమేమో కానీ, నవ్వుతూ ఉంటే చాలా బావుంటారు. ఇంకా తనుజ వచ్చింది ఏ విధంగా తనూజాని బ్యాడ్ చేయాలి? ఏ విధంగా తనూజాని నెగెటివ్ చేయాలనే వాళ్ళకి ఇదొక అంటే దువ్వాడ మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాసరావు గారి రాజకీయ లైఫ్ పట్టుకున్నారిప్పుడు. నాకర్థం కావట్లేదు. అదే దువ్వాడ మాధురి గారు, అదే దువ్వాడ శ్రీనివాస్ గారు మనకి ఫ్రెండ్ అయ్యారనుకోండి. మనం వాళ్ళ రాజకీయ లైఫ్ అలా ఉందని వదిలేస్తారా? మీకు ఫ్రెండ్ అయ్యారనుకోండి. మీలో ఎవరైనా ఇప్పుడు నెగెటివ్ చేసే వాళ్ళకి ఫ్రెండ్ అయ్యారనుకోండి. వాళ్ళని వాళ్ళ రాజకీయ లైఫ్ అలా ఉంది. మేము మాట్లాడము. మేము శుద్ధపూసలము అని చెప్పి ఏమన్నా వాళ్ళతో మాట్లాడకుండా ఉంటారా? లేదు కదా! మనకి మనకి ఉండాలి అలాంటి ఫ్రెండ్‌షిప్ అనమాట. అంటే అలా రాజకీయంగా అలా ఉండాలి. బట్ మనకి నచ్చిన వాళ్ళు మాత్రం అంటే తనూజ ఫ్రెండ్‌షిప్ చేస్తే మాత్రం బ్యాడ్ అయిపోతుంది. ఇప్పుడు అదే దువ్వాడ శ్రీనివాసరావు, అదే దువ్వాడ మాధురి గారితో మనకొకవేళ పరిచయం అయ్యుండి, మనం ఫ్రెండ్‌షిప్ చేస్తే అబ్బా! మనకి భలే పెద్దవాళ్ళు తెలిసిపోయారు. మనకి చాలా క్రేజ్ ఉంది. మనకు అన్నట్టుగా ఫీల్ అవుతాం అనమాట. మనం ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు ఎవరితో అయినా పెద్దవాళ్ళతో. బట్ మనకు నచ్చిన హీరో, హీరోయిన్ వేరే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తుంటే అప్పుడు నెగెటివ్స్ బయటకొస్తాయన్నమాట. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయకూడదు అని మాట్లాడతారు. అదెలా? ఎలా? ఇప్పుడు 'దువ్వాడ మాధురి' గారు బయట ఎలా అయినా ఉండని, లేపోతే తన రాజకీయ లైఫ్ ఎలా అయినా ఉండని, తన పర్సనల్ లైఫ్ ఎలా అయినా ఉండని, బట్ తనుజతో ఎలా ఉంది? తనుజతో ఎంత బాగా ఫ్రెండ్‌షిప్ చేస్తుంది? వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది? అది చూడాలి తప్పించి, వాళ్ళు రాజకీయంగా ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తనుజ వెళ్ళకూడదు, వెళ్తే బ్యాడ్ అయిపోతుంది. ఇవన్నీ మీకెందుకండి? మీరు తనుజని అభిమానిస్తున్నారా? తనుజని ఫ్రెండ్‌షిప్ చేసే వాళ్ళని కూడా అభిమానించండి. లేదా మీకు తనుజ ఒకటే ఇష్టమా? తనుజనే ఇష్టపడండి. తనుజ వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయకూడదు, వీళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయడానికి కూడదు అనడానికి మనం ఎవరని చెప్పండి? అది నాకైతే నచ్చలేదు. నిజంగా వాళ్ళ ఫ్రెండ్‌షిప్ గురించి తనొక ఆహ్, అదే ఇంటర్వ్యూ లాగా అడుగుతారు కదా! ప్రశ్నలు అడుగుతారు కదా! దాంట్లో మాధురి గురించి చెప్పింది తనుజ. ఏంటంటే మాధురి నాకు బయట ఎలా ఉన్నా కూడా బయట ఎంత అంటే డిమాండింగ్‌గా ఉన్నా కూడా నేను తనతో చాలా డిమాండింగ్‌గా ఉంటాను. నాతో చాలా చిన్న పిల్లలాగా ఉంటుంది. నన్ను బాగా చూసుకుంటుంది. అలా మనకి విలువిచ్చే వాళ్ళతో స్నేహం చేయటం అనేది తప్పే కాదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళిష్టం. అంటే మనం స్నేహం మనకి ఎంత విలువిస్తున్నారు, మన పర్సనాలిటీకి ఎంత అవతల వాళ్ళు విలువిస్తున్నారు అనే దాన్ని బట్టి మనకి విలువిచ్చే వాళ్ళతో మనం ఖచ్చితంగా స్నేహం చేయాలి. మనం పట్టించుకోని వాళ్ళుంటారా? వాళ్ళని దూరంగా పెట్టడం ఉత్తమం. అలాంటిది తనుజని ఆ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మాధురి గురించి చెప్పింది. మాధురి గారు కూడా తనుజ గురించి చాలా పాజిటివ్‌గా చెప్పింది. వాళ్ళిద్దరి బాండింగ్ వేరేగా ఉండింది. చాలా బావుంది. అసలు నిజంగా తనుజ అయితే మహాలక్ష్మిలాగా ఉండింది. నాకైతే చాలా బా నచ్చింది. మీరే కామెంట్ చేసి చెప్పండి. మీకు చాలా మంది అంటున్నారు కదా! అంటే ఈ చీర అయితే బావుండదు. ఆ చీర తనకిష్టమైంది. చీర గురించి గూడా ఒక వీడియోస్ ఒక ఇది ఏవటో జనాలు. నాకైతే బా నచ్చిందబ్బా! చీర కానీ తన ఆ తను ఉండే ఇది గాని చాలా బావుంది. అంటే తను కట్టుకునే చీరలే వెరైటీగా ఉంటాయి.
అది మనం ప్రతి ఒక్క దాంట్లో చూడొచ్చు. ఒక్కొక్క దాంట్లో అంటే ఇది పట్టు చీరల షాప్ కాబట్టి పట్టు చీర కట్టుకొచ్చింది అంతే. మొన్న అంటే ఏ సెలబ్రేషన్‌కి ఎలా వెళ్ళాలో తనకి తెలుసు. మొన్న అమ్మవారి దగ్గరికెళ్ళింది. అక్కడ రెడ్ పట్టు చీర. అది సింపుల్‌గా పట్టు చీర కాదు, అలా మోడర్న్ చీర కాదు. అలా రెండిటి టైప్‌లో ఉన్న చీర. అలా ఏ సందర్భానికి బట్టి అలా కట్టుకుంటుంది తను. చాలా బావుంది. ఇక మూవీస్ గురించి వస్తే 'కళ్యాణ్', 'తనుజ' మూవీస్. ఆ దాంట్లోనే మనకి ఆ ఇంటర్వ్యూలోనే చెప్పారు కదా! తను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ గురించి ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి అనుకుంటున్నారు. అంటే మూవీలో చూడాలనుకుంటున్నారు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ నెల జులై నుంచి ఈ మంత్ జులై కదా! జులై నుంచే నేను ఆ పార్ట్ వరకు ఒక షార్ట్ వీడియో పెడతాను మీకు. తనేం మాట్లాడిందనేది. జులై మంత్ నుంచి ఈ ప్రమోషన్స్ మొదలైనాయి. మూవీ గురించి అని పర్టిక్యులర్‌గా చెప్పలేదు కానీ ప్రమోషన్స్ అయితే జరుగుతాయి. అంటే 'హతా' మూవీ అని తనెక్కడ చెప్పలేదు. తప్పకుండా జరుగుతుంది అని మాత్రం చెప్పింది. అంటే మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి అనుకుంటున్నారంటే సంబంధించి మూవీ అయుంటుంది. వెబ్ సీరీస్ అయితే సిల్వర్ స్క్రీన్ మీద ఉండదు కదా! మూవీకి సంబంధించింది అండ్ వెబ్ సీరీస్ కూడా చేస్తుంది తను. 2 రావచ్చు. ఇద్దరు ఫ్రెండ్స్ కలగలుపుకొని చెప్పుకున్నట్టు ప్రతి దానికి వాళ్ళిద్దరూ కరెక్ట్ టైమింగ్ చూసుకొని ఇద్దరు ఒకే విధంగా వస్తున్నారు అనుకోవచ్చు. అలా ఫ్రెండ్స్ తన మూవీ ప్రమోషన్ గురించి కూడా జులైలో మనం చూడొచ్చు. తన మూవీస్ ప్రమోషన్స్ కూడా. ఇక కళ్యాణ్ అయితే తన మూవీ అదే పాటుంది కదా! తను మొత్తం ఎడిటింగ్ మొత్తం అయింది. అండ్ డబ్బింగ్ అయిపోయింది. దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అంతా అయిపోయి నిన్నొక షార్ట్ వీడియో పెట్టారు. చాలా మంది చూసుంటారో లేదో. కళ్యాణ్, తనుజ అండ్ స్టాఫ్ అదే మొత్తం మూవీకి సంబంధించిన వాళ్ళు ఆ మూవీని థియేటర్ లాంటి అదే ఉంటుంది కదా! మూవీకి సంబంధించిన ఒక ల్యాబ్ లాంటిది ఉంటుంది కదా! దాంట్లో చూసారనమాట. అది తొందరలో వస్తుంది మనకి. దాన్ని చూసినప్పుడు మన కళ్యాణ్ ఆ హ్యాపీనెస్ అనేది ఆ మూవీ ఎండింగ్‌లో కళ్యాణ్ నా మీద టార్చి అన్నట్టుగా కళ్యాణ్‌ని టార్చ్ చేసి చూపిస్తారు. అబ్బా! అక్కడుంది కళ్యాణ్ ఫేస్ అయితే నిజంగా ఎంత వెలిగిపోతుందంటే, నిజంగా చాలా బాగా అంటే త్వరలో రాబోతుంది. అంటే ఈ త్వరలో ఏంటి నంది ఎప్పుడు చూసినా త్వరలో అంటే మనం ఎంత వెయిట్ చేస్తే నేను ఒకటే చెప్తున్నా. ప్రతి ఒక్క వీడియోలో ఒకటే చెప్తున్నా. మనం ఎంత వెయిట్ చేస్తే అంత హ్యాపీనెస్‌గా అంత ఎక్కువ హ్యాపీనెస్ మనకొస్తుందని అనుకోవాలి. తొందరలోనే ఈ జులైలోనే తన సాంగ్ కూడా వస్తుంది. తనుజ గురించి కూడా మూవీ గురించి అప్డేట్ కానీ, వెబ్ సీరీస్ గురించి అప్డేట్ కానీ ఈ మంత్‌లోనే వస్తుందనమాట. ఈ మంత్ అయితే వాళ్ళిద్దరికీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి మలయాళంలో అదే కన్నడలో ఒక ఇంటర్వ్యూలో తనూజ కళ్యాణ్ గురించి చెప్పింది. నేను పవన్ సాయి గురించి చెప్పింది అంటున్నారు. దాంట్లో ఏం లేదండి. మీరు పవన్ సాయిని ఇష్టపడ్డారా? లేపోతే కళ్యాణ్‌ని ఇష్టపడ్డారా? అంటే తను ఏం చెప్పకుండా ఇద్దరు నాకు ఫ్రెండ్సే అని చెప్పింది. అంతకు మించి ఏమీ లేదు. అవి కన్నడ దాంట్లో ఆ ఇంటర్వ్యూలో ఏమీ లేదు. తను తెలుగులో చేసుకొని అంటే ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. ఆ రూమర్స్ వల్ల నేను కొంచెం హర్ట్ అవుతున్నాననే మాట నిజమే. పవన్ కళ్యాణ్ గురించి గానీ, లేపోతే పవన్ సాయి గురించి గానీ ఎన్ని రూమర్స్ వచ్చినా రూమర్స్‌ని రూమర్స్ లాగా చూసి వదిలేయటం బెటర్ అని తను క్లారిటీగా చెప్పింది. అంటే రూమర్స్‌ని రూమర్స్ లాగానే వదిలేయాలి. అంతే. అంటే సినిమా వాళ్ళన్నాక రూమర్స్ ఒస్తాయి. ఆ రూమర్స్‌ని పట్టించుకుంటూ పోతే వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్ అనేదే ఉండదు. రూమర్స్ వచ్చాయి కదా! అని పట్టించుకోవటం అంటే మనం ఈ ఫీల్డ్‌లో ఉండకూడదనుకుంటే ఇంకో ఏ ఒక్క హీరోయిన్ మూవీ చేయరు. క్లోజ్‌గా కూడా ఉండరు. అది సంగతి. ఇక 'కుక్ విత్ జాతిరత్నాలు'. 'కుక్ విత్ జాతిరత్నాలు'లో లాస్ట్ వీక్ వచ్చి మనకి తనూజ ఫస్ట్ వచ్చింది. తనూజ ఫస్ట్ వచ్చినా కూడా మార్క్స్ అయితే కొంచెం తక్కువే వచ్చారు. అంటే సండే ఎపిసోడ్‌కి చూసుకుంటే మనకి ఈ ఎపిసోడ్‌కి అంటే లాస్ట్ సండే ఎపిసోడ్‌కి చూసుకుంటే సాటర్డే ఎపిసోడ్‌కి కొంచెం మార్కులు తక్కువే వచ్చాయి. బట్ దీని మీద కూడా చాలా మంది వీడియోస్ చేసేస్తున్నారు. అంటే జడ్జెస్ ఆ మాత్రం చెప్పరా? ఆ మాత్రం వేయరా? వాళ్ళు కరెక్ట్‌గానే చెప్తున్నారు. నాకు అనిపించలేదమ్మా వాళ్ళు కరెక్ట్‌గా చెప్తున్నారని. ఎందుకంటే ఆహ్, ఒక్కోసారి మనం వీడియోస్ చేసినాక నెగెటివ్ అంటే మనం చాలామంది మన కుక్ జా తనుజ అండ్ కళ్యాణ్ లేడు కదా! తనుజ ఫ్యాన్స్ ఏంటంటే వెళ్లి ఆ జడ్జెస్ వీడియోస్ కిందే మెసేజెస్ పెడుతున్నారనమాట. మీరిలా రాంగ్ ఇస్తున్నారు. చాలా మందికి అనిపిస్తుంది రాంగ్‌గా జడ్జ్‌మెంట్ ఇస్తున్నారు తనుజాకి. తనుజని ఒకవేళ తీసేయాలనుకుంటున్నారు. లేదో అంటే కొత్త వాళ్ళొచ్చారు కాబట్టి ఏమన్నా తీసేయాలనుకుంటున్నారు. ఏమో తెలీదు. చాలా మంది కామెంట్స్ పెట్టినప్పుడేమో ఆ వారమేమో చాలా బాగా హైప్‌లో ఇస్తున్నారు. ఆ కామెంట్స్ చూసినప్పుడు. తర్వాత మామూలుగానే ఇస్తున్నారు. అంటే నేను చెప్పేది తనుజ వాళ్ళ ఫ్యాన్స్ ఎళ్లి వాళ్ళ వీడియోస్ కింద కామెంట్స్ పెట్టినప్పుడు తనుజకి ఎలా నెక్స్ట్ ఆ వీక్ తనుజ భలే చేసింది వంట అని పొగుడుతున్నారు. అప్పుడెలా తనకి తన మైనస్‌లు గుర్తు రావట్లేదు. ప్రతి వీక్ గుర్తొస్తున్నాయి. అప్పుడు ఇంకొకటేంటంటే
ఇప్పుడు 'రాకేష్‌కి' మామూలుగానే మైనస్ చెప్పారు. లేకపోతే ఇంకొకళ్ళకి మైనస్ చెప్పారు. కానీ డిమాండ్ పవన్ ప్రతిసారి చాలా చేస్తారా? నాకు అదే కొంచెం డౌట్ అనిపించింది. నాకిక్కడ డిమాండ్ పవన్‌ని నెగెటివ్ చేయాలని గాని, డిమాండ్ పవన్‌ని తగ్గించి చూపించాలని కానీ నాకేం లేదు. నేను జడ్జెస్ బయాస్డ్‌గా ఉన్నారు. కొన్ని విషయాల్లో తనుజ విషయంలో బయాస్డ్‌గా ఉన్నారు అని చెప్తున్నాను. ఎవ్వరి గురించి నేనేం చెప్పట్లేదు. నేను ఏది చెప్పినా వీడియోలో మరి ఆ వీడియో విని చెప్తున్నారో, లేకపోతే వినక చెప్తున్నారో నాకైతే అర్థం కాదు. వేరే వీడియోలో జడ్జెస్ ఇలా ఉంటారు, అలా ఉంటారు. ఏందో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటున్నారు. బట్ నేనైతే వాళ్ళ ఎవరి గురించి ఏం మాట్లాడాలనుకోవట్లేదు. నాకు తెలిసింది, నాకనిపించింది నేను చెప్తాను. వి నా స్టేట్‌మెంట్ గురించి మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. దాని గురించి కూడా వీడియోస్ చేస్తున్నారంటే నేనెంత పాపులర్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు. సూపర్ అసలకి. అది నేను ఇంకొక విషయం గూడా అప్పుడు గూడా చెప్పాను. ఏమని చెప్పానంటే సండే ఎపిసోడ్‌లో గాని, సాటర్‌డే ఎపిసోడ్‌లో గాని డిమాన్, రీతు అండ్ తనూజ వీళ్ళందరూ కలిసిపోయారు. ఒకే ఎపిసోడ్‌లోకొస్తున్నారు అని చెప్తే అప్పుడు కొట్టి పారేశారు. డిమాండ్, పవన్ అండ్ రీతు ఎలా కలుస్తారు? కలవరు. అసలు నిజంగా నాకు తెలిసినయి గూడా చెప్పాలంటే ఏ రాంగ్ అవుతుందో, ఏం రాంగ్ చేస్తారో వీళ్ళకి అంటే వచ్చేస్తారు కామెంట్స్ పెట్టేస్తారు. మీకు తెలీదు, మీకు తెలియకుండానే చెప్తారు అని. ఇప్పుడేం చెప్తారు? ఎపిసోడ్ రావటం లేట్ అవుతుంది. అంటే ముందుగానే షూటింగ్ అవుతుంది. ఇప్పుడు 'కళ్యాణ్' ఎపిసోడ్ ఎప్పుడు షూటింగ్ జరిగింది? బట్ ఇప్పటికెయలేదంటే అది ఎప్పట్లో వస్తది ఇంకా? అది లాస్ట్‌లో ఇంక పాట మనకి 2 వీక్స్‌లో వస్తుంది. అంటే వస్తుంది ఇంక పాట లేపోతే ప్రోమో రిలీజ్ అయినాక వీళ్ళు ప్రోమో రిలీజ్ అయినాక 'కళ్యాణ్' ఎపిసోడ్ ఏస్తారు. అంతేగాని మనం చెప్పినయన్నీ మీకేం తెలీదు అన్నట్టుగా మాట్లాడతారు చూడండి. కొంతమంది అయితే నిజంగా వాళ్ళకి తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో నాకే డౌటు. ఇప్పుడు 'కళ్యాణ్', తనుజ, డిమాండ్ పవన్, రీతు వీళ్ళందరూ శనివారం ఎపిసోడ్‌లో వచ్చారు. ఇంకా ఇమ్ము మాత్రం అటే ఉన్నాడనుకోండి. మన ఇమ్ము తనెవరు? పాపం శనివారం ఎపిసోడ్‌లోంచి తనని తీసేశారు. మన రోహిణిని. రోహిణి అట్లా వెళ్ళిపోయింది. సండే ఎపిసోడ్‌కెళ్ళిపోయింది. ఇలా అన్నమాట మారుస్తా ఉన్నారు. వాళ్ళకిష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. అలా ఏమో వీళ్ళ ముగ్గురు మటుకు అర్థమైంది. మనకి రీతుని ఇటేసారు కాబట్టి రోహిణిని అటు మార్చారనమాట. రీతు ఇటొచ్చింది. రోహిణి అటెళ్ళింది. అంటే మనకి శనివారం ఎపిసోడ్‌లో కళ్యాణ్ వచ్చినప్పుడు డిమాండ్ పవన్, రీతు గూడా ఉంటారు. ఇంక నుంచి ఎపిసోడ్ బావుంటుంది. ఎందుకంటే మనకి డిమాండ్ పవన్, రీతు, తనుజ ఉంటారు కాబట్టి మనం హ్యాపీగా చూడొచ్చు. అంటే వాళ్ళ కాంబినేషన్‌లో కొంచెం కామెడీ ఉంటుంది అనిపిస్తుంది. ఇంక నెక్స్ట్ వీక్‌లో తనుజ డ్రెస్ మోడల్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ చాలా బావుంది. కొంచెం దాన్నేంటారంటే గ్లాసీ పచ్చ అనుకుంటా. గ్లాసీ పచ్చలో వచ్చింది గ్రీన్‌లో. గ్రీన్‌లో బావుంది కలర్ కానీ. దాంట్లోనే ఒక వీడియో చేసిందనమాట. చాలా క్యూట్ ఉంటుంది. అది పెడదాం ఇట్లానే టైం అయిపోతుంది నాకైతే నిజంగా. ఇంకొక శుభవార్త ఏంటంటే నా సెకండ్ ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. 5000 మంది పూర్తి చేసుకున్నారు. అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా తనుజ కూడా అండ్ నేను ఎలా హ్యాపీగా ఉన్నాను అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. మీరు కూడా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఇక కొడతాను చూడు ఒక్కొక్కరిని అని దేనికన్నానంటే, ఏంట్రా బాబు మీరసలు మనుషులా? నిజంగా పని పాట లేకుండా ఆ ప్యానెల్స్ పెట్టుకొని గంటలు మాట్లాడుకోవటాలేంటి? ఒక మనుషుల గురించి మీరు మాట్లాడుకోవటం ఏంటో నాకర్థం కావట్ల. ఆ! మళ్ళీ మాట్లాడుకున్న స్క్రీన్ షాట్లు తీసి, మళ్ళీ బయట షార్ట్ వీడియోస్‌లో పెట్టడం ఏంది? దాంట్లో మా పేర్లు రావటం ఏంది? లేదని అర్థమైపోయింది. అంటే నువ్వెలా చూస్తున్నావు నందు? నీకెలా తెలుస్తుంది? అంటే స్క్రీన్ షాట్లు పెట్టేవాళ్ళు ఎంతమందున్నారమ్మా? వీడియో లింకులు పెట్టేవాళ్ళు గాని చాలా మందున్నారు డీఎంలో. నేనప్పటికి సగం చూడను, సగం చూస్తాను. అంటే నాకు 2 ఛానెల్లున్నాయి కాబట్టి నాకు దీంట్లో వీడియోస్ చేయాలి, దాంట్లో వీడియోస్ చేయాలి. మళ్ళీ బయట ఫ్యామిలీని చూసుకోవాలి. నాకైతే ఈ నెగటివిటీని తనూజ, కళ్యాణ్ అన్నట్టు ఆ నెగటివిటీని పట్టించుకునే దానికి నాకు టైమే లేదు అన్నట్టుగా నా లైఫ్ జరిగిపోతుంది. ఈ ఛానెల్స్‌లో వీడియోస్ పెట్టుకోవటం, ఈ ఛానెల్‌లో తగ్గిస్తే ఆ ఛానెల్‌లో వీడియో పెట్టుకోవటం, ఇలా నా లైఫ్ నాకు బిజీగా ఉంది. కానీ ఉంటారు కదా! అంటే మనకి వాళ్ళని ఎక్కువ అంటే నేను ప్రేమిస్తున్నాను. బట్ మనకి వాళ్ళ గురించి చెప్పాలని చాలా మంది ఉంటారు కదా! మనకి వీడియోలో ఇలా చెప్పండి, ఇలా చెప్పండి అని చాలా మంది ఉంటారు కదా! వాళ్ళందరూ పెట్టేవి చూస్తుంటే వీళ్ళు మాట్లాడుకునేదే టైమ్ వేస్ట్ పని. ప్యానెల్స్ ఒకటి పెట్టుకొని ఈళ్ళు మాట్లాడుకునేదే టైమ్ వేస్ట్ పని. వీళ్ళకి మళ్ళీ వాట్సాప్‌లు దాంట్లో కళ్యాణ్ ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ ఉన్నారు. కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒకే ఛానెల్‌లో ఉంటారు. వాట్సాప్ ఛానెల్‌లో. ఆళ్ళు ఎవరైతే అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఇప్పుడు మ్యూచువల్ మాట్లాడుకునేదంతా ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ స్క్రీన్ షాట్ చేసి పెట్టుకుంటారు. ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ చేసేదంతా మ్యూచువల్స్ స్క్రీన్ షాట్ పెట్టుకుంటారు. వీళ్ళకి ఏదో ఒక టాపిక్ ఉండాలి. అది నెగెటివ్ లేకపోతే పాజిటివ్. పాజిటివ్ అనేది ఇలా లైఫ్‌లో రాదనుకోండి. ఆ పాజిటివ్ అనేది వీళ్ళ లైఫ్‌లో ఉండదు. అవన్నీ స్క్రీన్ షాట్ పెట్టుకొని అవి షార్ట్ వీడియోస్‌గా పెట్టుకోవటం. లేకపోతే పని పాట లేకుండా గంటలు ఇంకేం పని లేనట్టు కళ్యాణ్ తనుజ వీళ్ళ గురించి మాటలుంటాయి. తనుజని పొగిడితే కళ్యాణ్‌ని తిట్టి కిందేస్తారు. కళ్యాణ్‌ని తిడితే
అంటే కళ్యాణ్ పొగిడితే తనుజని తిట్టి కిందేస్తారు. వీళ్ళకి ఏం పనో ఏంటో నాకైతే అర్థం కాలే. వాళ్ళ లైఫ్‌లో బాగా పైకొస్తుంటే మీరు ఇలాంటి చెత్త మాట్లాడుకుంటూ ఇంకా చెత్తలాగా దిగజారిపోతున్నారు. అదేమంటే మ్యూచువల్ ఫాన్స్ చేసే లవ్ ఎడిటింగ్‌కి సరే నేనొకటి అడుగుతాను. మ్యూచువల్ ఫాన్స్ లవ్ ఎడిటింగ్స్ అంటే మామూలుగా అదేంటది బిగ్ బాస్‌లో ఉండే సాంగ్స్ కొంతమంది పెట్టుకుంటున్నారు. వాళ్ళని మనం మార్చలేం. ఇప్పుడు నేను చెయ్యను అని చెప్పాను, చెయ్యట్లేదు. కొంతమందికి వాళ్ళ ప్రేమ అదే. వాళ్ళ ప్రేమ వాళ్ళిద్దరి మధ్య అదే. అలాంటప్పుడు వాళ్ళని మనం మీరు పెట్టకండి అంటే అది కళ్యాణ్, తనుజనే చెప్పాలి. మనం ఎలా చెప్పగలం పెట్టకండి అని. కళ్యాణ్, తనుజ వచ్చి మాకిష్టం లేదు. తను మాట్లాడింది షాక్ అయ్యింది అని చెప్పింది గానీ, నేను తనని ఈ మాత్రం కూడా బాధ పెట్టకూడదు అనే విధంగా నేను మారాను. అంటే ఎందుకు మనకి వచ్చిన అప్డేట్స్ చెప్పుకుందాం. ఎడిటింగ్ చేయటం ఎందుకు? తను షాక్ అవుతుంది కదా! అనే ఉద్దేశంతో నేను మారాను. అంటే నేను పెట్టట్లేదు. అంతే అలా అని వేరే వాళ్ళని పెట్టొద్దనే హక్కు నాకెక్కడిది? లేపోతే వేరే వాళ్ళకెక్కడిది? అది తనుజ రావాలి, లేపోతే కళ్యాణ్ రావాలి. వచ్చి మా మీద పెట్టకండి ఎడిట్స్ అని. ఇప్పుడు ఒక సినిమా హీరో, హీరోయిన్ అన్నాక వాళ్ళ మీద ఎడిట్స్ పెడతారు. అది తప్పులేదు. ఏఐతో వల్గర్‌గా పెడితే అది తప్పు. దానికి సంబంధించి చాలా శిక్షలున్నాయి. అంతేగాని అది కూడా వాళ్ళొచ్చి అంటే ఇప్పుడు చిరంజీవి అంతటి ఆయన మీద ఏఐ వీడియోస్ పెడితే వాళ్ళ పీఆర్ వచ్చి బెదిరించలా, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి బెదిరించలా. ఆయనే డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్ అంటే డైరెక్ట్‌గా పోలీసులకు వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాడు. నా పిక్‌ని వాడుకుంటున్నారు. అలా వాడుకోవద్దని హైకోర్టులో ఏసారు కేసు. చిరంజీవి అంతటాయన. అంటే వాళ్ళకి వాళ్ళు వచ్చి కేసెయ్యాలి. ఎవరి మీదైనా సరే. ఈ మీడియేట్‌లో ఉంటారు కదా! మీడియేట్‌లో ఏస్తే అదేమి పోయి వాళ్ళని తీసుకురా అయ్యా నీదేంది బాధ అంటారు. అంతేకాని ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందంటే వాళ్ళు చేసుకోగలరు. వాళ్ళు చిన్న పిల్లలు కాదు. తనుజ, కళ్యాణ్ వాళ్ళకన్నీ చూస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. వాళ్ళు చేసుకోగలరు. మధ్యలో మీ గోల ఏందో నాకు అర్థం కావట్లే. ఎవరు మాధురి గారు చెప్పినట్టు ఎదవ గోల భరించలేకపోతున్నాను అన్నట్టుగా ఉంది. మాధురి గారన్నట్టు మీ టార్చర్ 24 గంటలు మీ టార్చర్‌ని భరించలేకపోతున్నాను అన్నట్టు చెప్పాల్సొస్తుంది. టార్చర్ పెడుతున్నారు మీరసలకి. పని పాట చేసుకోండిరా నాయనా అంటే పని లేకుండా పనిలే. వాళ్ళెక్కడికి పోతే అక్కడ పోయేది. ఒక లైవ్ పెట్టేసేది. మేము వాళ్ళ ఫ్యాన్స్. మేము వాళ్ళతో మాట్లాడతాం. మాట్లాడితే ఒక వీడియో తీసి పెట్టు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తనుజ గారు మీ మీద వీడియోస్ పెడుతున్నారు. ప్లీజ్ ఒక వీడియో పెట్టండని మీకంత డేర్ ఉంటే వెళ్ళి తనుజ గారి పక్కన నిలబడి తనుజ గారితో మాట్లాడి మీ మీద ఇట్లా ఏఐ ఎడిటింగ్ చేస్తున్నారు, లేకపోతే మీ మీద లవ్ ఎడిటింగ్స్ చేస్తున్నారు. ఏఐ ఎడిటింగ్స్ తప్పు. నేను తప్పనే చెప్తాను. ఏఐ ఎడిటింగ్స్ ఎవ్వరు చేయకూడదు. బట్ నువ్వెలా చేస్తావు? తనుజ జీవిస్తున్నట్టు, తనుజ గిఫ్ట్ ఇస్తున్నట్టు నువ్వెలా చేసుకున్నావు? నేను చెప్పేది ఆ ఎడిటింగ్ చేసేవాళ్ళు. ఏఐ ఎడిటింగ్స్ వద్దు అన్నప్పుడు నీ దాంట్లో కూడా ఏఐ ఎడిటింగ్స్ ఉండకూడదు. ఆమె పక్కన తనుజ పక్కన నిలబడినట్టు అంటే ఎవరు నిలబడితే ఎవరు ఏఐ పిక్ పెట్టుకుంటారో వాళ్ళకి తగులుతుంది ఇది. నేను ఎవ్వరి పేరు ఇక్కడ తీసుకోవట్లేదు. ఇది కూడా నాకు ఒకళ్ళు వీడియోలో మాట్లాడమంటే మాట్లాడుతున్నారు. మనం ఒకళ్ళకి చెప్పేటప్పుడు మనం శుద్ధపూసలా ఉండాలి. మనం శుద్ధపూసలాగా ఉండకుండా మనం చేసేవన్నీ చేసేస్తూ వేరే వాళ్ళని ఎడిటింగ్ చేయొద్దు అంటే వాళ్ళెందుకు కామ్‌గా ఉంటారు? మీ దాంట్లో చూసి ఇంకా రెచ్చిపోతున్నారు జనాలు. అట్లా మీరంతా తనుజకి దగ్గర ఫ్యాన్స్ అయినా, కళ్యాణ్‌కి దగ్గర ఫ్యాన్స్ అయితే వెళ్ళి కళ్యాణ్, తనుజ పక్కన నిలబడి ప్లీజ్ అండి ఒక్క వీడియో నేను చూడలేకపోతున్నాను. లేకపోతే వాళ్ళ మీద కేసులెయ్యండి అని చెప్పండి. ఏ యాక్షన్ తీసుకుంటారో అది వాళ్ళ మీద తీసుకుంటారు ఎడిటింగ్ చేసే వాళ్ళ మీద. అంతేకాని మీరు చేయొద్దంటే మీరు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఈళ్ళకి పని పాట ఏం లేకుండా గంటలు ఉప్పర్ మీటింగ్ పెట్టుకొని పని చేసుకోండి. అది ఏదేదో ఒక అమ్మా నాన్న తమిళమ్మాయి మూవీలో చెప్పినట్టు పని చేసుకొని బతకండిరా అంటాడు కదా ధర్మవరపు సుబ్రహ్మణ్యం. అట్లా పని చేసుకొని బతకండి. పని చేసుకొని బతికితే ఇలాంటియన్నీ ఉండవు. వాళ్ళ ఒకరి మూవీస్ రాబోతుంది, ఒకరిది పాట రాబోతుంది. ఇలా నెగెటివ్ చేసి మీరంతా నాకేమనిపిస్తున్నారంటే తనుజ, కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు మీరు. మీరిలా ప్యానెల్‌లు పెట్టుకొని మాట్లాడే వాళ్ళంతా నేను చెప్తున్నాను కదా తనుజ, కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు. అదర్ కంటెంట్ ఫ్యాన్స్ వాళ్ళని బ్యాట్ చేయాలి. వాళ్ళ ముసుగులో మీరంతా చేస్తున్నారు. నాకు ఇదొక్కటే అర్థమవుతుంది. లేకపోతే ఇప్పుడు వాళ్ళకి పాజిటివ్ కావాలి, అందరి సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఎంత అసలు ఆ నెగటివిటీని అనేది పక్కకు తీయాలి. ప్రతి ఛానెల్‌లో ఆ ఛానెల్‌లో అవి తీసుకొచ్చేది స్క్రీన్ షాట్లు తీసుకొచ్చేది షార్ట్ వీడియోస్ పెట్టేది. పని పాట లేకుండా. ఫ్యాన్స్ కానీ తనుజ, కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే ఈ టైంలో ఎవరిని నెగెటివ్ చేయకండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళ సాంగ్ అండ్ మూవీ వస్తున్నాయి. వాళ్ళిద్దరికి అందరి ఫ్యాన్స్ సపోర్ట్ కావాలి. వాళ్ళిద్దరూ పైకి రావాలి. మీకు అదే కావాలి అంటే మాత్రం ప్లీజ్ ఈ గంటలు ఉప్పర్ మీటింగ్లు మానేసి పనికొచ్చే పనులు ఎవరికి సంబంధించిన వాళ్ళే అప్డేట్స్ ఇచ్చుకుంటూ షార్ట్ వీడియోస్ పెట్టండి. అంతేగాని
తొక్కలో స్క్రీన్ షాట్లు తీసుకొని లేకపోతే బెదిరించుకుంటా మిమ్మల్ని జైల్లో ఏస్తాం, మిమ్మల్ని అందులో ఏస్తాం, ఇందులో ఏస్తాం అంటే అక్కడ పోలీసులు కామ్‌గా కూర్చోట్లే, లాయర్లు కామ్‌గా లేరు. మా సార్ వాళ్ళ కోర్ట్‌లో ఇప్పటికి 20,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయంట. 20,000 కేసులు అట్లానే పెండింగ్‌లో ఉన్నాయంట. ఇంక ఇప్పుడు కొత్త కేసులు ఏం తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు గానీ పోయి పనికొచ్చే పనులు చేసుకోండి. ప్లీజ్ అందరికీ పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్‌గా సపోర్ట్ ఇవ్వండి. వాళ్ళిద్దరికీ మీ పాజిటివ్ సపోర్ట్ వాళ్ళకి కావాలి. నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గంటలు గంటలు ఆ పనికిమాలిన ప్యానెల్‌లు పెట్టేసి, ఆ ప్యానెల్స్‌లో మాట్లాడటం ఆపేసి, ఆళ్ళ పేర్లు తీయకుండా మీ పని మీరు చూసుకుంటూ, మీ ఛానెల్‌ని పైకి తెచ్చుకోండి. పనికొచ్చే విషయాలకి వాళ్ళిద్దరికీ ఒక మంచి పనికొచ్చే విషయాలు ఈ నెగటివిటీ కాకుండా పనికొచ్చే విషయాలు వాళ్ళిద్దరూ మంచిగా అంటే ఇద్దరికిద్దరు మీరు ఇండివిడ్యువల్ కదా! ఇండివిడ్యువల్ వీడియోస్ పెట్టుకుంటూ వాళ్ళని ఎడిటింగ్ చేసుకుంటూ మంచి సాంగ్స్ ఎడిటింగ్ చేసి పెట్టండి. ఆహ్, ఎవరు వీళ్ళు అనే థాట్ వేరే వాళ్ళకి కూడా రావాలి. అలా వీడియోస్ చేయాలే కానీ అంటే ఇలా నెగెటివ్ చేస్తే అది నెగెటివ్ కింద వస్తది. ఎప్పుడు చూసినా వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళు వీడియోలు రాకుండా నాట్ రికమెండేషన్ అని పెట్టుకోవాలని చెప్పి మొత్తానికి మన కళ్యాణ్ తనుజ వీడియోస్ రాకుండానే చేసుకుంటారు కొంతమంది. అట్లా నా ఫ్రెండ్సే చాలా మందన్నారు. ఎప్పుడు చూడు కళ్యాణ్ తనుజ అంటానే ఉంటావు. నీకేం పని లేదా అని నీ వీడియోస్‌ని కూడా నాట్ రికమెండేషన్ పెడతాను ఉండవే నీకు పని చెప్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు చేసే నెగటివిటీ అంత ఘోరంగా ఉంది. అది మీకు ఇంతకన్నా నేనేం చెప్పలేను. మీ ఇష్టం మీరు ఇంకా ఏమన్నా జేసుకోండి. ఏమన్నా కేసులు పెట్టుకొని నేనైతే నా నోరు దేవుడిచ్చాడు కాబట్టి నేను వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాను. ఇంక అంతే. ఇంగా నాకు డీఎం చేసిన వాళ్ళకి నేను వీడియోలో అన్నీ చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇంక మీ ఇష్టం ఇంకా. లైక్ చేయండి. లైక్ చేయాలనిపిస్తే చేయండి. లేదంటే లేదు. అది మీ ఇష్టం. ఓకే. బాయ్.